మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. చూస్తూ ఉండగానే ఆంగ్ల సంవత్సరంలో సుమారుగా కూడా 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మరిక మే, జూన్ వస్తే 6 months కంప్లీటెడ్ ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం. మరి ఒక 1 month కంప్లీట్ అయిపోతుంది. ఈ యొక్క సుమారుగా 17వ తారీఖు ఉగాది సంవత్సరం, పరాభావనామ సంవత్సరం వచ్చి మరి 2026లో ఏ రాశుల వారు అపజయం పాలు కాబోతున్నారు, ఏ రాశుల వారు జయం వైపుగా దూసుకుపోతున్నారు అని ఒక వీడియో మీకు చేయడం జరుగుతున్నది. 2026లో రాజయోగాన్ని పట్టబోయేటువంటి రాశులు, పరాభావనామ సంవత్సరంలో అపజయం పాలు అవ్వబోయే రాశులు ఎవరు, నక్షత్రాలు ఏమిటి, రాశులు ఏమిటి అనేటువంటి విషయాలను చూసుకుందాం. మాకు రాశి తెలియదు గురువు గారు, మా పేరు ఇది అని అనుకున్నా కూడా వారికి అర్థమయ్యే విధంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గత 12 నెలల నుండి కూడా వ్యవస్థ బాగాలేదు, అది అందరికీ తెలుసు. ఇందులో ఆ అక్షరము, లా అక్షరముతో ఎవరైతే పేర్లు మొదలవుతాయో వారు తస్మాత్ జాగ్రత్త. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్, ల్యాండ్స్ కొనడము, భూమిపై ఇన్వెస్ట్మెంట్స్, భూ సంబంధిత లావాదేవీలు, భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్, ఒక ఇల్లు కొనాలి అనే ఆలోచనలు, ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నవి ఈ రాబోయే రోజులలో. అదేవిధంగా వృషభ రాశి వారికి కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు. వా, వి, వు, వే. ఊ అంటే ఉదయ్, వా అంటే వసంత్, వంశీ, వీరబాబు, వీళ్ళందరూ వస్తారు. మరి ఇట్టి పేర్లతో మొదలయ్యేటువంటి వారు బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. గత సుమారుగా కూడా 5 to 6 months నుంచి వ్యవస్థ బాగా లేదు. ఎట్టి కోశాన ఎటు నుంచి చూసినా కూడా హాస్పిటలైజ్డ్ వెళ్ళడమా, లేదా అనారోగ్య సమస్యల, లేనిపోని గొడవల, లేనిపోని ఇబ్బంది కలిగించే సందర్భాలు 1, 2 అని కాదు, కొంతమేర ఇబ్బంది కలిగించే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో, మిథున రాశి వారికి సంబంధించింది ఏమిటంటే కా, కి, కు, కే. కా, కి, కు, కే. మరి ఇవెందుకు అంటే కొంత జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇందాక వృషభ రాశిలో 2018, 19, 20లో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వృషభ రాశి వా, వి, వు, వే, వు పేర్లు పెట్టుకునేటువంటి వారు 2018, 19, 20లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రదేశ మార్పుల, ఉద్యోగ మార్పుల, ఉద్యోగంలో జాయినింగ్ కోసం రావడాలా, లేదా ఈ టైంలో ఏమైనా బైక్ మీద నుంచి స్కిడ్ అయి కింద పడడమా, లవ్ రిలేటెడ్ బ్రేకప్సా, చెప్పలేము 1, 2. అదేవిధంగా మిథునం అని చెప్పుకున్నాం. కోటేశ్వర్, కళ్యాణి, వీరందరికీ 2020 ఆగస్టు నుండి 2023 ఆగస్టు లోపు విపరీతమైనటువంటి అదృష్ట ఇబ్బంది కలిగించే సందర్భాలు ఎదుర్కొన్నారు. రాబోయే రోజులలో సుమారుగా ఒక 2.5 సంవత్సరాలు మీదే. ఇది 2026 ఆగస్టు, 2027 ఆగస్టు, 2028 ఆగస్టు, 2029 మార్చ్, ఏప్రిల్, మే వరకు మీదే హవా. ఇక నెక్స్ట్ 2026కు సంబంధించి కర్కాటక రాశి వారికి కొంత పర్వాలేదనే పరిస్థితి ఉన్నది. సింహరాశి వారికి బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్స్ కావచ్చును, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, జరిగే ప్రమాదాలు ఉన్నవి. బీ కేర్ఫుల్. చాలా స్ట్రేట్ ఫార్వర్డ్నెస్, ఏదున్నా కూడా ముఖం మీద చెప్పేటువంటి వారు, ఏదన్నా ఉంటే మాట అసలు పడరు.
ఆధిపత్యం చెలాయించాలని చెప్పి బాగా ఉంటుంది, నా మాటే నేను అనేటువంటి విధంగా. అదేవిధంగా కొంత రాజకీయంగా కానివ్వండి, గవర్నమెంట్ రిలేటెడ్ కానివ్వండి, కొంత ఫ్రెండ్స్ కానీ ఇంట్లో కానీ ఎవరైనా ఉంటారు. కొంతమేర వీరికి పని చెప్పాలని ఆసక్తి ఉంటుంది వీరికి పని చేయడం కంటే. సో అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్. ఇక వీరికి శనివారం మైనస్, బ్లాక్ మైనస్ గమనించుకోండి. అదేవిధంగా ఈ సింహరాశి వారికి గడిచిన 2025 మార్చి, ఏప్రిల్, మే నుంచి వ్యవస్థ బాలేదు. గడిచిన ఒక 9-10 నెలల నుండి ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు లైక్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. బ్రేకప్స్ కావచ్చును, ఇంకా ఉన్నవి. 6లు ఉన్నాయి ముందు, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ కన్యారాశి. మరి కన్యారాశి వారికి కూడా కొంతమేర సప్తమ శని నుండి అష్టమ శనిలోకి ఎంటర్ కాబోతున్నారు. పా, పి, పు, పే అక్షరాలు ఎవరైతే పేర్లున్నాయో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు రిలేటెడు, అదేవిధంగా కొంతమేర గొడవలు, అన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు. పా, పి, పు, పే ఓన్లీ, నాట్ ప్రా. అదేవిధంగా ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నవి. తండ్రి లేని సంబంధాలు రావడాలు ఏమైనా, మొత్తం మీద హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ 2022 ఆగస్టు, 23 ఆగస్టు నుండి కూడా సఫర్ అవుతూ ఉన్నారు. మరి ఈ 2026 ఎండింగ్ కల్లా కొంత మైనస్ వాతావరణం, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, హెల్త్ రిలేటెడు, అలా సడన్గా ఏమైనా డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడాలు చూసుకోండి. ఇక నెక్స్ట్ తులారాశి. అంటే రాజు, రమేషు, రంజితు, ప్రదీపు, ప్రమోదు, ప్రణయ్ ఇలా. సో 2025 అంత బ్యాడ్ ఈవెంట్స్ మరొకటి లేవు. 2024 ఆగస్టు నుండే వ్యవస్థ బాగా లేదు. అదేవిధంగా కొంతమేర ఈ 2026 ఆగస్టు 4వ తారీఖు నుండి గురుబలం ఉంది. వివాహ ప్రయత్నాలు కానివ్వండి, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు అన్నింటా శుభాలుగా కూడా తులారాశి వారికి ఉన్నది. అటు పిమ్మట వృశ్చిక రాశి 2021, 22, 23 ఈ వ్యవస్థ బాగాలేదు. 2024లో కొంత పర్వాలేదనే పరిస్థితి ఉన్నది. ఇది నా, నీ, నూనె, యా అక్షరము, జో అక్షరము ఇలాంటి పేర్లు. మరి ఇప్పుడు ఆగస్టు 4 నుంచి బాగుంది. నెక్స్ట్ ధనస్సు. బా, బి, భూ, బే పేర్లతో మొదలయ్యేవారు కొంతమేర జాగ్రత్తగా ఉండండి. రాబోయే రోజులలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు, వివాహ ప్రయత్నాలు పనికిరావు. కొంతమేర ఈ మే నెలలో కీలక మార్పులు ఉండబోతున్నాయి మీ దగ్గర వ్యక్తుల వల్ల. ఇక మకర రాశి చాలా బాగుంది. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు, గృహయోగాలు చాలా బాగుంది మకర రాశి. ఇక అదేవిధంగా కుంభరాశి వారికి వ్యవస్థ బాగాలేదు. ఆగస్టు, సెప్టెంబర్, దసరా తర్వాత కుంభరాశి వారికి కొంత పర్వాలేదన్న పరిస్థితి ఉంది. దసరా లోపు ఏది నడుస్తుందో అదే నడవనివ్వండి. కొత్త ప్రయత్నాలు కొత్తగా వద్దు. యాక్సిడెంట్స్ కావచ్చును, చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఫేస్ చేసి ఉన్నారు. గత 6 నెలల నుండి వ్యవస్థ బాగాలేదు కుంభరాశి వారికి. సా, సి, సు, సే పేర్లతో మొదలయ్యేటువంటి వారు. ఇక లాస్ట్ మీనరాశి. చాలా అంటే చాలా అత్యంత అద్భుతంగా ఉంది మీనరాశి వారికి. ఎక్సలెంట్గా ఉంది. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, వివాహం అయి గొడవలైనటువంటి వారికి సద్దుమనగడము, మరొక అమ్మాయి లభించడము, మాట్లాడడము కావచ్చును. మరి ఇది ఇట్లనే ఉంటుందా అంటే ఉండదు. 2027లో మళ్ళీ గొడవలు జరుగుతాయి. కనుక మనము మన లోపల మార్పు అనేటువంటిది రావాలి. ఈ 2025 మాత్రం బాగుంది మీనరాశి వారికి. సో ఓవరాల్గా 12 రాశుల వారు ఎవరైతే ఉన్నారో మళ్ళీ చెప్తున్నాను, మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోండి. మీ పేరు రమేష, మరి మీది జన్మనామం ప్రకారంగా కుంభరాశ, తులారాశి చూసుకుంటున్నారా, లేదా మేషరాశి వారు సింహరాశిని చూసుకుంటున్నారా, లేదా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మామి, మూమే పేర్లతో మొదలయ్యేటువంటి పేర్లు, ఒకవేళ మీది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మిథున రాశి అయితే మీకు అద్భుతంగా ఉంది. మరి చెప్పేటువంటి సింహరాశికి సంబంధించిందే వింటూ ఉంటే అద్భుతమైన యోగం వెళ్ళిపోతుంది అక్కడ. ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ కూడా తప్పకుండా మీరు తెలుసుకోండి. ఏమిటి, వన్స్ నన్ను కలవండి,
నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది ఖచ్చితంగా మీ జీవితంలో గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ద్వాదశ రాశుల వారు మళ్ళీ చెప్తున్నాను, చెక్ చేసుకోండి వ్యక్తిగత జాతకం. ఆల్ ద బెస్ట్.